బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ నుండి పిలుపు రావడంతో మాజీ ఎంపీ వినోద్ కుమార్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఫామ్ హౌస్ కు వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్టులపై చర్చించారు. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కవిత తన ఫ్యామిలీతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అమెరికాలోని కళాశాలలో తన కుమారుడిని గ్రాడ్యుయేషన్ లో చేర్పించేందుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ నుండి పిలుపు రావడంతో మాజీ ఎంపీ వినోద్ కుమార్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఫామ్ హౌస్ కు వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎమ్మెల్సీ కవిత గజ్వేల్ నియోజకవర్గ పరిధి ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా వచ్చారు. అయితే తన కుమారుణ్ణి అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పంపిస్తున్న సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని దాదాపుగా ఒక గంట పాటుగా కేసీఆర్ తో చర్చించిన తర్వాత, కేసీఆర్ తో కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత ఈ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆమె ఒక 15 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా కూడా వెళ్తున్నట్టు కూడా సమాచారం. 15 సెప్టెంబర్ 1 వరకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని కూడా మనకు అందుతున్న సమాచారం. ఏదైతే కవిత వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ హుటాహుటిన నేతలకు కరీంనగర్ మాజీ ఎంపీ హరీష్ రావు, కేటీఆర్ కి సమాచారం ఇచ్చి ఫామ్ హౌస్ కు చేరుకోవాలని చెప్పేసి కూడా సమాచారం అందించిన సమాచారం. ఒకరి తర్వాత ఒకరు కూడా దాదాపుగా 3 గంటల సమయానికి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో ఈ ముగ్గురు నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీస్ ఉప ఎన్నిక పైన, ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన, అదే విధంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన పద్ధతులపై కూడా చర్చించిన కూడా సమాచారం తెలిసింది. ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ పైన సిఎస్ రామకృష్ణారావుకి ఏదైతే హరీష్ రావు రిక్వెస్ట్ లెటర్ పెట్టారో, ఆ రిక్వెస్ట్ లెటర్ పెట్టిన తర్వాత వాళ్ళు తిరస్కరించడంతో అనుసరించిన విధానాలపై కూడా చర్చిస్తున్నట్టు, ఇంకా ఏ విధంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులు నిలిపి ఎట్లా గెలుపొందనే విధానాలపై కూడా చర్చిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది సింధు. అయితే జూబ్లీహిల్స్ కి సంబంధించి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి? కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా అనుకోని సందర్భాల్లో ఎవరైతే ధీటైన అభ్యర్థి ఉంటాడో అతనికి ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.